మొట్టమొదటిసారిగా 2008లో ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇంజనీరింగ్ దానిలకు దీనికి సంబంధించి 30,000తో ఇచ్చే కార్యక్రమం చేసిన 30,000 అనుకుంటా. ఆ టైంలో మీరు ఇంకా ఏ క్లాస్లో ఉంటారో అబ్బా 20 ఏళ్ళకు ఫస్ట్ క్లాస్ ఏడన్నా ఉంటారు చిన్న పిల్లలు. ఆ వయసులో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమం మొదలుపెట్టి 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ ఇచ్చే కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేవాడు. అప్పుడు కూడా ఫీజుల కోసం పోర్ చేసినాము, ఇవన్నీ కూడా ఇది చేస్తా పోయేవాళ్ళం, ధర్నాలు చేసేవాళ్ళం. దగ్గర ఈ 30,000 కార్యక్రమమే తోనే 1800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు బకాయిలు పెట్టిపోయినారు. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 1800 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. బకాయిలు పెట్టినప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ 30,000 రూపాయలు కాదు, కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత పూర్తిగా కూడా మేమే కడతాము అని చెప్పి మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే మనందరం కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా అంటాడు, నా వల్లనే మీరు అమెరికాలో ఉన్నారు, నా వల్లనే మీరు లండన్లో ఉన్నారు, నా వల్లనే సింగపూర్లో ఉన్నారు, నా వల్లనే బతికినారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ వల్ల అని చెప్పడానికి మీరేమైనా మా ఫీజులు కట్టారా? మా బదులు మీరేమైనా ఎగ్జాములు రాశారా? మా బదులు మీరేమైనా ఇంటర్వ్యూలు అటెండ్ అయినారా? ఇంక ఏం చేసినారని మీ వల్ల జరిగిందని చెప్పాలా? దాంట్లో కూడా చాలా మంది కూడా చంద్రబాబుతోనే పోయినాము అని పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్కు సత్యానారాయణలో కూడా నా వల్లనే పోయినాడు అంటాడు. అతను అమెరికా పోయినప్పుడు ఇతను ముఖ్యమంత్రి కాలే, పాడుగాలే. ఎవడు బాగుపడితే వాడంతా నా వల్లే. సొంత వాళ్ళ ఎంపీ ఉన్నాడు పుత్త సుధాకర్ యాదవ్, మహేష్ యాదవ్, అతను డ్రగ్స్లో దొరికితే అతను నాకు సంబంధం లేదంటాడు. బాగుపడినోడు అంతా నా ఖాతాలోకి రాసుకోవడం, ఎత్తిపోయినోడు అంతా నాకు సంబంధం లేదంట. దాంట్లో ఎవడైనా పర్వాలేదు, దాంట్లో ఇబ్బంది ఏం లే. వాడు ఎత్తిపోయినాడంటే వాడు నాకు సంబంధం లే, బాగుపడితే నాకు. నువ్వు వాళ్ళ తరపున ఫీజులు కట్టకపోతివి, వాళ్ళ తరపున ఎగ్జామ్స్ రాయకపోతివి, వాళ్ళ తరపున ఇంటర్వ్యూలు అటెండ్ కాకపోతివి, నువ్వు ఏ విధంగా వాళ్ళకు మేలు చేసినట్టు? పోనీ హైదరాబాద్ అంతా నువ్వే కట్టినానంటాను. 20 సంవత్సరాలు అయింది నువ్వు హైదరాబాద్లో పోటీ చేయక, ఓడిపోయి. అంటే 2004లో ఓడిపోయినాడు. ఇప్పుడు 22 సంవత్సరాలు నీకు హైదరాబాద్కు సంబంధమే లేదు. ఇప్పటికీ చెప్తా అంటాడు, నేనే హైదరాబాద్ కట్టించినాను, నేనే ఇది చేసినాను, నా వల్లే మీరు బతుకుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే హైదరాబాద్తో పాటు మేమంతా ఉండేవి. రాయలసీమ ఉంటే, గోదావరి జిల్లాలో ఉన్నారు, విశాఖపట్నం ఉంటే, ఇదంతా ఎందుకు చేయలేకపోయినావు? ఇదంతా ఎందుకు అభివృద్ధిని చేశాను నేను ఆ కాలంలో అని చెప్పి చెప్పలేకపోయినావు? అంటే పక్కన బెంగళూరులో కూడా సాఫ్ట్వేర్ డెవలప్ అయింది, వాళ్ళకు కూడా నువ్వే చేసినావా? మహారాష్ట్రలో పూణేలో అయ్యింది, అక్కడ నువ్వే చేసినావా? అదేవిధంగా గోర్గాన్ ఢిల్లీ ఏరియాకి పోతే నోయిడా ఆ ఏరియాలోనూ అయింది, నువ్వే చేసినావా? కాదు కదా. సో మనకు ఎవరైతే మనకి ఇంట్లో కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, మన చదువులకు అన్నిటికీ కూడా పూర్తి సహాయ సహకారాలు ఎవరు అందించినారు అంటే అది ఆ రోజుల్లో ఉన్నది రాజశేఖర్ రెడ్డి. దాని తర్వాత పూర్తిగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చాలామందికి తెలీదు. మామూలుగా గతంలో చూస్తే ఒక 20 సంవత్సరాల కిందట చూస్తే ఇంజనీరింగ్ చదువులన్నా, మెడికల్ చదువులన్నా, ఇప్పుడైనా మెడికల్ కూడా చాలా వ్యయ ప్రయాసాలు మనం చూస్తూ ఉంటాం. మెడికల్ కాలేజీల కోసం పిల్లలు మెడిసిన్ చదివినారని కావాలనే ఉద్దేశంతో ఆస్తులమ్మి చదివించిన సందర్భాలు కూడా చూసినాం. ఎందుకంటే ఫీజులు ఏం తక్కువ కాదు. అలాంటి ఫీజులు కూడా, మెడికల్ కాలేజీల ఫీజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఎందుకంటే ఒక పేదరికం నుంచి ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొని రావాలి అంటే దానికి విద్య అనేది ఒక్కటే ద్వారానే మనం బయటికి తీసుకొని రావచ్చు. విద్య అనే ద్వారానే పేదరికం నుంచి బయటికి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుందని పూర్తిగా నమ్మిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళు చేసిన,
అంగన్వాడీలో చిన్నపిల్లలు తీసుకునే భోజనం, ఎలాంటి భోజనం పెడితే వాళ్ళు బాగా పెరుగుతారు, వాళ్ళ గ్రోత్ బాగా ఉంటుందని, గర్భవతులకు ఎలాంటి ఫుడ్ ఇస్తే పిల్లలు బాగా పుడతారని, అంత స్థాయి నుంచి కూడా ప్రతి స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్న భోజనం ఎంత సక్రమంగా ఉండాలి అని, ఎలాంటి భోజనం పెడితే వాళ్లకు పౌష్టికాహారం అందుతుంది, బాగా శారీరకంగా బాగా తయారవుతారని చెప్పి అంత గ్రౌండ్ లెవెల్కి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్కి వెళ్ళే పిల్లల యొక్క అందరితో పాటు సమానంగా ఉండాలి, బాగా ఉండాలని వాళ్ళ స్కూల్ బ్యాగులు, బట్టలు, బూట్లు, పుస్తకాలతో సహా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా ఉండాలని సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకొని రావాలి, నియోజకవర్గానికి ఒకటి తీసుకొని రావాలని, అదేవిధంగా ఐబీ స్కూల్ తీసుకొని రావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసినది ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మనం అంటూ ఉంటారు పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి అని. ఇది పెట్టుబడి కేవలం బిల్డింగ్ లేపేయడం, రోడ్లు వేయడమే కాదు పెట్టుబడి. పిల్లల చదువు కోసం మనము ఈ ప్రభుత్వాలు చేసే ఏ ఒక్క రూపాయి అయినా సరే భవిష్యత్తు తరాలకు అది ఒక పెట్టుబడిగా ఉపయోగపడుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. అది చదువుకున్న ఇంపార్టెన్స్. అది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుర్తించింది కాబట్టి దాన్ని అంత ముందుకు తీసుకొని పోయే ఆలోచన, ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మేము ఫీజులన్నీ కూడా తల్లిదండ్రుల అకౌంట్లో వేసేవాళ్ళం, కాలేజీల అకౌంట్లో కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లోకి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఆ ఫీజు కట్టేటప్పుడు కాలేజీకి పోతే ఒక బాధ్యతతో పోయి కాలేజీ వాళ్ళని అడుగుతారు, ఏం సార్ ఇంకా నీళ్లు రావటంలే, ఏం సార్ బెంచులు సరిగ్గా లేవు, ఏం ఫీజులు కడతానం కదా అని చెప్పి. అదే డైరెక్ట్ కాలేజీలో లేకేస్తాం అనుకో, అది వచ్చాందో పోతాందో, ఎవడికి వచ్చాందో తెలియదు, ఎవడికి పోతాందో తెలియదు, ఊరికి పోతా అంటారు. కానీ కొంతమంది కాలేజ్ అసోసియేషన్స్ అంతా పోయినాయి, అట్లెట్లేదు సార్ మా అకౌంట్లలోనే వేయాలా, వీళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లలో వేచ్చా అంటే వాళ్ళకు 30,000 40,000 వేసినాం అనుకో, ఏదో ఖర్చులకు 2,000 3,000 తగ్గి బేరం ఆడుతూ అంటారు. వీళ్ళను తగ్గిండి సార్, ఫీజు తగ్గిండి అని. అట్లా తగ్గకుండా మాకే ఉండాలా అని చెప్పేసి పోయినారు అంత కాలేజ్ యాజమాన్యం అంతా కోర్టుకు. బాగుంది కదా, లోకేష్ కూడా ఇదేదో బాగా నచ్చింది. తల్లిదండ్రులకి వేస్తే వాళ్ళు అడుగుతారు ఫీజులు, డబ్బులు పడలేదని చెప్పి. కాలేజీలు అడిగినాకో ఇది లక్షల్లో సంబంధించినది, ఇది ఎంత 100ల్లో సంబంధించినది. ఈ 100లకంతా ఏదో ఒకటి సమాధానం చెప్దాంలే అని చెప్పేసి వాళ్ళకి దాటేస్తా పోతున్నారు. వీళ్ళకి నీట్గా ఫీజులు అన్నీ ఎగరగొట్టుకుంటూ పోతున్నారు. మనం కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఒక విడత బాకీ పడినాం. ఇప్పటికి 3 సంవత్సరాల్లో దగ్గర 7 దఫాలుగా ఫీజు రింబర్స్మెంట్ డబ్బు రాలే. వీళ్ళు అడగడానికి వీళ్ళే కోర్టుకు పోయినారు, తల్లిదండ్రులు ఏమైనా అడగడానికి ఇప్పుడు ఎప్పుడైనా మేము ఇట్లా ఇప్పుడు మేము కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వమంటా అంటే వాళ్ళకి ఏముంది, ఇంటర్నెట్లో ఆన్లైన్లో మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. మళ్ళీ ఎవరైనా కానీ ఫీజులు అడిగినారు అంటే మీకు ఇబ్బంది ఉంటుంది అంటారు. మళ్ళీ వీళ్ళు స్కూళ్ళు కాలేజీలు ఏ విధంగా నడుపుతారు ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే? వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా, అంతే కదా. ఒక 3 సంవత్సరాలు ఫీజులు లేకుంటే వాళ్ళు అప్పులు చేసి కట్టాల్సిందే కదా, జీతాలు ఇవ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా అని. అట్లాంటప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది. దగ్గర 10,000 కోట్ల దాకా ఇప్పటికి బకాయిలు ఏర్పడినాయి. మొన్న చూసా ఏదో ఒకటి ఇచ్చారంట వీళ్ళకు, దీనికి వడ్డీ మీరే భరించేటట్లుంటే మీకే చేస్తాము కాలేజీలకు, రాసింటి సంతకాలు అని చెప్పి. మొదటి సంవత్సరం వడ్డీ కడతారు, మళ్ళీ 2వ సంవత్సరం వడ్డీలు ఎవడు కడతాడు? వీళ్ళ పేరు మీద తాకట్టు తెచ్చారంట, కాలేజీల పేరు మీద వాళ్ళు తాకట్టు తెచ్చి ఇచ్చేది. ఇట్లయితే వీళ్ళేం బాగుపడే రకాలు కాదని చెప్పేసి. అంటే విద్య వైద్యం ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్ విద్య కోసం వైద్యం ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు అమెరికా కావచ్చు చూసుకోవచ్చు, యూకే కావచ్చు చూసుకోవచ్చు, జర్మనీ కావాలంటే చూసుకోండి. ప్రపంచంలో బాగున్న ప్రతి దేశాలు, ఆర్థికంగా బాగున్న ప్రతి దేశం విద్య వైద్యం అనేది ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తుంటారు.